హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనకి పాత కస్టమర్ ఒక ఆయన కాల్ చేశారు. కాల్ చేసి మనకు ఒక బుకింగ్ ఇచ్చారు. ఈరోజు మాకవరపాలెం, ఇది అనకాపల్లి దగ్గరే ఉన్న తుంపాల అనే గ్రామం పక్కన వస్తుందన్నమాట. ఇది విలేజ్ వచ్చి మాకవరపాలెం విలేజ్ ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ నేచర్ గురించి చెప్పాలంటే చాలా వండర్ఫుల్గా ఉంది. నేచర్ చూసారు కదా, చుట్టూ కొండలు, మధ్యలో గ్రీనరీ. చాలా రోజుల తర్వాత ఎలాంటి ప్లేస్ నేను విజిట్ చేశాను. ఊరు అయితే మాకవరపాలెం అని ఉంది. ఇది అయితే ఊరు, కానీ ఇక్కడ పొల్యూషన్ లేకుండా, చుట్టూ బిల్డింగ్స్ అవి లేకుండా నేచర్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇక్కడ టెంపుల్ అని చూసారు కదా, చాలా బాగుంది టెంపుల్ కూడా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక స్కూల్ కూడా ఉంది. ఇదే ఊరు మొత్తానికి మామూలు ఎలిమెంటరీ స్కూల్ అనమాట. ఎంపీపీ స్కూల్ అని చూసి ఉంది కదా, మాకవరపాలెం. కానీ ఇక్కడ లొకేషన్ కానీ ఏదైనా చూడాలంటే చాలా బాగుంది మాకవరపాలెం. ఇది రోడ్డు కూడా రీసెంట్గా వేసిందే. దీనికి ముందంతా నార్మల్ ఈ మట్టి రోడ్డు ఉండేదంట. ఈ మధ్య రీసెంట్గా రోడ్డు కూడా వేశారు. అంటే ఇది కొంచెం సిటీ దాకే రోడ్డు ఉంది ఊరి ఎంట్రన్స్లో, కానీ మిగతా రోడ్డు అంతా మాత్రం చాలా బురద రోడ్డు. అది నేను నెక్స్ట్ చూపిస్తాను. అలాగే చూసారు కదా నేచర్, ఆ కొండల మధ్యలో బ్లాస్టింగ్ అవుతుంటుంది. ఇంటికి కావాల్సిన కోరి అదే రాళ్ళు వస్తాయి. ఇది టెంపుల్ అనమాట. టెంపుల్ అయితే చాలా నీట్గా, చాలా వండర్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. టెంపుల్ నాకైతే ఒక పావు గంట సేపు ఒక గ్రంథాలయంలోకి వెళ్ళిన ఫీలింగ్ కలిగింది. చాలా నీట్గా, డస్ట్ లేకుండా చాలా నీట్గా ఉంది. చాలా క్లీన్గా, చాలా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. టెంపుల్ మాత్రం చాలా బాగుంది. అమ్మవారి విగ్రహం చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు అమ్మవారి విగ్రహం అయితే యాజ్ ఇట్ ఈస్ పిన్ టు పిన్ నూకాంబిక అమ్మవారి లాగే ఉంది. చూసారు కదా వ్యూ ఎలా ఉందో, ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ నుండి అయితే పొల్యూషన్ లేని ఎయిర్, చాలా బాగుంది వండర్ఫుల్గా. ఇప్పుడు అమ్మవారి విగ్రహం చూపిస్తాను చూడండి. చూసారు కదా, యాజ్ ఇట్ ఈజ్ నూకాంబిక అమ్మవారి లాగే సేమ్ డిజైన్ చేశారు. అమ్మవారి విగ్రహం కూడా చాలా అద్భుతంగా ఉంది. అమ్మవారి విగ్రహం అయితే మీరు ఎవరైనా ఈ మాకవరపాలెం వెళ్ళి ఉంటే, ఇంతకుముందు ఎవరైనా ఈ ఊరు విజిట్ చేసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ ఊరు తెలిసినా పర్వాలేదు, మీరు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే ఈ ఊరికి మెయిన్ డిసడ్వాంటేజ్ వచ్చి రోడ్డు మీకు చూపిస్తాను. కానీ సైడ్ వ్యూ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. ఇవంతా కోరింగ్, మైనింగ్ చేసి కొండలు తరిగిపోయి మన బ్యాంక్ బ్యాలెన్స్ లాగా తరిగిపోయి లాస్ట్కి చిన్న చిన్న గ్రీనరీ మొత్తం పోయి స్టోన్స్ బయటికి కనిపిస్తున్నాయి. రోడ్డు చూసారు కదా ఎంత అధ్వానంగా ఉందో. ఈ రోడ్డు ఇలా కావడానికి కారణం ఈ ట్రక్సే. కంటిన్యూస్గా ట్రక్స్ తిరుగుతూనే ఉంటాయి. ఇక్కడ వర్క్ జరుగుతుంది పైన. అక్కడ చూసారు కుక్ లైనర్తో తవ్వేస్తున్నారు మొత్తం. అలాగే ఈ రోడ్డు ఎంత అధ్వానంగా ఉంటుందో ఒకసారి మీరు ముందు నా కారు ముందు చూపిస్తాను చూడండి. అంత అధ్వానంగా ఉంది ఈ రోడ్డు మాత్రం. మీరు ఇంతకుముందు ఎవరైనా ఈ ప్లేస్ కానీ విజిట్ చేస్తుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మోర్ వీడియోస్ మీకు ముందుకు తేడానికి నేను ప్రయత్నం చేస్తాను. అలాగే నా రోజు జరిగే అప్డేట్స్ అన్నీ మీకు ఇలా వీడియో ద్వారా మీకు చూపించాలనుకుంటున్నాను. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దయచేసి మమ్మల్ని ఫాలో చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.